హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ బజ్జీ. ఈ బ్రెడ్ బజ్జీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చేసిన వెంటనే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా చేసి మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా కేసప్తో కానీ అందించండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ తినని మారం చేసే వాళ్ళకి, అలాగే మార్నింగ్ అప్పుడు టైం అయిపోతుందంటూ పరిగెట్టే వాళ్ళకి, అంటే చిన్నపిల్లలు స్కూల్ టైం అయిపోతుంది కదా, మరి పెద్దవాళ్ళకు కూడా ఆఫీసు టైం అయిపోతుంది, రోజు ఈ బ్రెడ్డేనా అనే వాళ్ళకి ఇలా చేసి అందించండి. చాలా ఇష్టంగా నిమిషంలో ఖాళీ చేసేస్తారు. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి ఏమేమి కావాలి, నేను ఏ విధంగా తయారు చేశాను అనేది మన ఛానల్లో ఉంది. ఈరోజు పోస్ట్ చేయడం జరిగిందండి మన ఛానల్లో. మరి చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ బ్రెడ్ బజ్జీని చాలా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇలా చేస్తేనే. మరి తిన్న వాళ్ళు అసలు మర్చిపోలేరు. అలాగే 2 తింటే చాలు, కడుపు నిండిపోతుంది. మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. ముందుగా నేనైతే 4 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి. ఈ 4 వాటిలో నుంచి మనము కట్ చేసుకుందాము. అలాగే నేను ఇక్కడ వచ్చేసి ఒక 5 బ్రెడ్ పీసెస్ని ఈ వీడియోలో మీకు బజ్జీ వేసి చూపిస్తాను. మిగిలిన 5 పీసెస్ని ఫస్ట్ అయితే ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న ఇందులోంచి ఒక 5 పీసెస్ని మాత్రమే మీకు బజ్జీ వేసి చూపిస్తాను. అంటే ఒక ఇద్దరికి సరిపడా నేను చూపిస్తున్నానండి. మిగిలిన 5 పీసెస్ని మీకు బ్రెడ్ బాల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మరొక వీడియోలో, అంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. అది కూడా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్స్లోకి 1 కప్పు శనగపిండిని, అలాగే 1/2 కప్పు బియ్యం పిండిని, అలాగే 1 స్పూను నలిపిన వాము, 1 స్పూన్ సాల్టు, కొద్దిగా చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ కారము, ఇలాగ అన్నీ వేసి కొద్దిగా తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. అలాగే కొద్దిగా మీకు ఇష్టమైతే జీలకర్ర వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న నూనెని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెని ఇందులో వేసి మళ్ళీ ఇలాగ జారుగా కలుపుకోవాలి. మరీ పల్స్గా కాకుండా మరీ దలసరిగా కాకుండా మనం బజ్జీల పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అదే క్వాలిటీలో కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఒక పీస్ని తీసి ఇలా ముంచుకోవాలి. ఇలా ముంచుకున్న వెంటనే మనము మళ్ళీ దీన్ని ఇలా తీసేయాలండి. బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, మరి కరిగిపోతుంది అందులో, కాబట్టి ఎక్కువసేపు అందులో ఉంచకండి పిండిలోని. ఇప్పుడు ఈ లోపల మనము ఒక కడాయిలోని ఒక 1/2 కేజీ నూనెని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం ముంచిన ఈ బ్రెడ్ని ఈ వేడిగా ఉన్న మరుగుతున్న నూనెలోకి వేసుకొని 2 సైడ్లు కూడా తిప్పుకొని ఇలాగా కాల్చుకోవాలి. అలాగే మీ దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్ని పీసెస్ని మీకు ఎన్ని అవసరమో అన్ని కూడా ఇలాగా బజ్జీలాగా వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఎగడం కూడా చాలా ఈజీగా ఎగిపోతుంది. 1 సెకండ్లో ఎగిపోతుంది. ఒక సైడ్ ఎగిన తర్వాత 2వ సైడు. అలాగే చూడండి, నేను ఎన్ని తీస్తున్నానో. నేను ఇక్కడ చిన్న కడాయిని పెట్టుకున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర పెద్ద కడాయి ఉందనుకోండి, ఎన్ని పడతాయి అన్ని వేసుకుని ఇలాగా 2 సైడ్లు తిప్పుకొని ఇలా తీసేసుకోవాలి. అంతేనండి. చూసారా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, మీకు కనిపిస్తుంది కదండి. మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు తయారు చేయడం చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు నాకైతే ఇవి రెడీ అయిపోయినాయండి. ఇలా తీసుకున్న ఇవి ఒక ప్లేట్లోకి వేసుకుని ఇలా అందంగా సర్దుకుని మధ్యలో నేనైతే ఇక్కడ టమాటా కేచప్ తోటి అయితే ఇలాగా సర్దుకున్నానండి. మరి మీ దగ్గర టమాటా కేచప్ కానీ లేదంటే ఉట్నే తినేయచ్చు, లేదంటే మీకు ఇష్టమైన చట్నీతో కానీ తినండి. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే 2 మినిట్స్లో రెడీ చేసుకునే బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. తింటుంటే కరకరలాడుతూ లోపల క్రిస్పీగా, ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు అస్సలు మర్చిపోలేరండి. మరి ఎంతో ఈజీగా తయారు చేసే పద్ధతిని మన వీడియోలో చూసారు కదా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగం పడుతుందనే అనుకుంటున్నా.